ప్రాణాలు తీసే మందు. పారాక్యూట్ అనేది చాలా డేంజర్ అయిన గడ్డి మందు అది. ఎన్నో కుటుంబాలు బలైనవి దాంతో. మొన్ననే మనం జగిత్యాల జిల్లాకు చెందిన ఒక బాలిక ఎగ్జామ్స్లో మార్క్ తక్కువ వచ్చిందని చెప్పేసి అదే గడ్డి మందు తాగి కరీంనగర్ ఆసుపత్రికి తీసుకొస్తే అక్కడి నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేస్తే కూడా బతకలేదు. 10 నుంచి 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కూడా ఆ బాలిక బతకలేదు. అదేవిధంగా విశాఖపట్నం మండలం గదపాకకు చెందిన యువకులు కూడా ఆన్లైన్ రమ్మీతో ఆడి వాళ్ళు కూడా అట్లే జరగడం జరిగింది. అదేవిధంగా వీణవెంక మండలం, కరీంనగర్ జిల్లా వీణవెంక మండలం ఇప్పలపల్లికి చెందిన 2 యువకులు కూడా ఇదే పారాక్యూట్ గడ్డి మందు తాగి చనిపోవడం జరిగింది. ఈ మందును రద్దు చేయాలని చెప్పేసి రైతు ఐక్య వేదిక, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు మరియు డాక్టర్, కరీంనగర్కి చెందిన డాక్టర్ కూడా వినతి పత్రాలు ఇచ్చుకుంటే ఇది చాలా డేంజర్ అయిన మందు. ఇది 10 మిల్లీలీటర్లు తాగినా కూడా బతికే అవకాశాలు ఒక 5% నుంచి 3% ఉంటాయి. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా వాళ్ళు బతికినా కూడా ఊపిరితిత్తులు అని ఖరాబ్ అయిపోయి తొందరగా చనిపోయే అవకాశాలు ఉంటాయని చెప్పేసి నిపుణులు అంటారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గ్రహించి ఈ పారాక్యూట్ గడ్డి మందుని వెంటనే బ్యాన్ చేసి ప్రజల ప్రాణాలు రక్షించాలని చెప్పేసి తెలియజేస్తాం. కలుపు నివారణకు వాడే మందు కాదిది, కాలకూట విషం. 10 మిల్లీ లీటర్లు తాగినా ప్రాణాలు పోవడం ఖాయం. సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లినా బతికే ఛాన్స్ 2 నుంచి 5%. బతికిన లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు వ్యాధులతో ఉన్నంత ఊడ్చిపెట్టుకున్న తర్వాతనే 1-2 సంవత్సరాలు పోవాల్సిందే. ఇది ప్రస్తుతం రైతులు ఉపయోగిస్తున్న గడ్డి మందు పారాక్యూట్. ఈ మందును నిషేధించాలని డాక్టర్ తమ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ MIM ద్వారా పలుమార్లు ప్రభుత్వాన్ని కోరిన ఫలితం లేకుండా పోతుందన్నది. క్షణికావేశానికి గురైన వారు, అప్పుల బాధతో, కుటుంబ గొడవలు, మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో 80% మంది ఈ గడ్డి మందుకే బలైపోతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ప్రభుత్వ గుణకాల ప్రకారం 2022లో 2001 మంది, 2023లో 1586 మంది, 2024లో 1049 మంది ఆత్మహత్యలకు పాల్పడగా అందులో అత్యధికులు ఈ గడ్డి మందుకే బలైపోయారు. ప్రాణాలు హరిస్తున్న ఈ పారాక్యూట్ మందును నిషేధించాలనే డిమాండ్ ఉద్యమంగా మారుతున్నది. ఈ మందును నిషేధించాలని ఎంపీ సురేష్ రెడ్డి ఇటీవల పార్లమెంట్లో ప్రస్తావించారు. కరీంనగర్కు చెందిన డాక్టర్ మర్రి మహేశ్వర్ రెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో గడిచిన 4 నెలల్లో సమావేశాలు నిర్వహిస్తూ రైతులకు, ప్రజలకు ఈ మందు వినియోగం దాన్ని దుష్ఫలితాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే కలిసి విజ్ఞాత పత్రం కూడా సమర్పించారు. ఇప్పుడిప్పుడే జిల్లాలో కూడా బాధిత కుటుంబాలకు చెందిన వారు ఈ గడ్డి మందు నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి నెల ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి గడ్డి మందు తాగిన కేసులు ఎక్కువగా రిజిస్టర్ అవుతున్నాయి. ఇందులో 95-98% మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఈ గడ్డి మందును నిషేధించాలని బాధిత కుటుంబాలకు చెందిన వారు డిమాండ్ చేస్తుండగా ఇప్పుడిప్పుడే వివిధ స్వచ్ఛంద సంస్థలు, రైతు సంఘాలు, రైతు ఐక్య వేదిక దీనిపై ఆలోచన చేస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మందును తాత్కాలికంగా నిషేధించాలని కోరుతున్నారు. పారాక్యూట్ దుష్ఫలితాలను పలు వేదికలు వెల్లడిస్తున్న ఫలితం లేకుండా పోతుంది. ఈ మందులను కేంద్ర ప్రభుత్వం మాత్రమే పూర్తిగా నిషేధించే అవకాశం చట్టంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు 1968 యాక్ట్ 27 సెక్షన్ ద్వారా 60 నుంచి 90 రోజుల పాటే నిషేధించే అధికారం ఉంది. దేశంలో ఇప్పటి వరకు ఒడిశా ప్రభుత్వం మాత్రం ఈ చట్టాన్ని వినియోగించుకొని తాత్కాలిక నిషేధాలు విధిస్తూ వస్తున్నది. ఇప్పటికైనా ఇది కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకొని ఈ ప్రాణాలు తీస్తున్న పారాక్యూట్ గడ్డి మందును నిషేధించాలని కోరుతున్నారు. ప్రాణాలు తీస్తున్న పారాక్యూట్ గడ్డి మందు కాదది, కాలకూట విషం. ఆత్మహత్యల్లోనే గడ్డి మందు కేసులు ఎక్కువ. నిషేధించాలని బాధిత కుటుంబాలు, వైద్యుల డిమాండ్. ఇది గడ్డి మందు కాదు ఇది అని చెప్పేసి అంటున్నారు. జగిత్యాల జిల్లా అంతర్గాం గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థిని మార్కులు సరిగ్గా రాకపోవడంతో మనస్తాపానికి గురై గడ్డి మందు తాగింది. ఆమెను కుటుంబ సభ్యులు కరీంనగర్ హాస్పిటల్కి తీసుకురాగా అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. వారం రోజుల పాటు చికిత్స పొందుతూ మృతి చెందింది. వైద్యానికి సుమారు 15 లక్షల రూపాయల ఖర్చయ్యాయి. ఇదే తీరిగా పలు ఊర్లలో ఇదే గడ్డి మందుతోటి ఎందరో ఆత్మహత్య చేసుకున్న వారు ఉన్నారు. ఫోన్లో ఆన్లైన్ గేమ్లు అలవాటు పడిన ఒకే యువకుడు తల్లిదండ్రులు మందలించడంతో ఈ పారాక్యూట్ గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. వారం రోజులు చికిత్స అనంతరం ప్రాణాలు కోల్పోయాడు. కలుపు నివారణకు వాడే మందు